దేవదూత ఆత్మవశుడై ఉన్న యోహాను భక్తుని అరణ్యమునకు కొనిపోయి ఉన్నాడు. ఎలాగా? ఆత్మస్వరూపిగా ఉన్న ఆ దేహమును అక్కడే విడిచిపెట్టి, ఎక్కడ? పద్మసు ద్వీపంలో దేవదూషణ నామములతో నిండుకొని ఉన్న 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండని ఒక స్త్రీని చూపిస్తూ ఉన్నాడు ఈ దేవదూత. అక్కడ ఉన్న సంగతి ఏమనగా, ఆ యొక్క జలముల మీద కూర్చొని ఉన్న ఆ యొక్క వేశ్య ఎలాగా కనిపించింది? ఎర్రని మృగం మీద కూర్చుండి ఉంది. ఈ ఎర్రని మృగం ఎవరు? ఒక స్త్రీని చూచితిని. ఈ స్త్రీ అంటే ఎవరు? అయితే 7 తలలను 7 కొమ్ములను గల ఎర్రని మృగము ఎవరు అనే విషయాల్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ పైన మనము చూసిన ఈ యొక్క వ్యభిచారము చేస్తూ ఉన్న భూరాజులు భూప్రజలతో భయంకరమైన పాపం చేస్తున్న ఈ స్త్రీ, ఈ వేశ్య ఎవరు అనగా, రోమన్ క్యాథలిక్ మతము, ఆ సిద్ధాంతాలు, ఆ విగ్రహారాధన, ఆ ఆచార వ్యవహారాలతో కూడిన పూజలు. కాబట్టి ఇది మనకు కళ్ళలోనే కనబడుతూ ఉంది. ఆ స్త్రీ ఎర్రని మృగం మీద కూర్చొని ఉండుట చూస్తూ ఉన్నాడు. ఆ ఎర్రని మృగమునకు ఏమి ఉన్నాయి అనగా, ఒక మృగమునకి ఒకటే తల ఉంటుంది. కానీ ఈ ఎర్రని మృగమునకు 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. ఈ తలలు అనగా అధికారము కలిగిన వారు, అధికారులు. 10 కొమ్ములు అధికారము కలిగిన వారుగా మనకు కనబడుతున్నాయి. అయితే 7 తలలకు 7 కొమ్ములే ఉండాలి, కానీ 3 ఎక్స్ట్రా ఉన్నాయి.